సంతోషం గంగా. అమ్మ శ్రీవల్లి, మీ అన్న నోరు తీపి చేసుకున్నాక, అంత తీయగా మాట చెప్పినాక ఇంకా తినాలా వద్దని చూస్తారేంటమ్మా? తీసుకోండి. అలా చూస్తారేంటే, తీసుకోండి. తీసుకోండమ్మా. నువ్వు కూడా తీసుకో వదినా. నాకొద్దు. బెట్టు చేస్తా ఉండాది. మా కూతురు గురించి మాకు తెలుసు కదా. అరే కానీలే, ఏం చేస్తాం? ఏంటండి స్వీట్లు పంచుకుంటూ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకుంటున్నారా? మీరు మాత్రం కరెక్ట్ టైంకి వస్తారు. తినే టైమింగ్ లో నేను పర్ఫెక్ట్ గా ఉంటానండి. స్వీట్ అంటే నాకు భలే ఇష్టం లేండి. అందులో విషం ఉంది. బాబోయ్, శివ, ఎందుకలా భయపెడతావు? అలాంటిది ఏం లేదులేండి, మీరు తీసుకోండి. తినేటప్పుడు కూడా ఇలాంటి జోకులు ఏంటండి? అనవసరంగా ఒక స్వీట్ వేస్ట్ అయిపోయింది. విషం ఉండొచ్చు అనగాని అలాంటిది ఏమీ లేదు అనేసి మా గంగా బావ స్వీట్ తీసుకుని తిన్నాడు. తను తినగానే తన చెల్లెళ్ళందరూ తీసుకుని తింటున్నారు. శ్రీవల్లి గారు తిన్నాక నేను తినకుండా ఎలా ఉంటానండి? అంటే గంగాధరం గారి పెద్ద చెల్లి తిన్నాక మిగతా చెల్లెలందరూ వరుస కట్టి తినేస్తారు కదా, వీళ్లతో పాటు నేను కూడా కానిచ్చేయడం అని నా ఉద్దేశం అన్నమాట. ఓహో, బాగుందండి స్వీటు. ఈ వ్యాపారం కూడా చేస్తున్నారా ఏంటి? ఇది వ్యాపారం కాదు డాక్టరో, వ్యవహారం. సంసారాన్ని చక్కదిద్దుకునే అవకాశం వచ్చుండాది. అలా చెప్తే వీళ్ళకేమర్థం అవుతుందండి? మీరు చెప్పండమ్మా. నా కోడలు నాగవల్లి నెల తప్పింది. ఏమైందత్తా? మా అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మావయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? చేతకాని వాడికే శనివారం అన్నట్టు మీ అన్నయ్యని ఎదుర్కోవాలంటేనే భయం ఉండేది. ఇప్పుడు మీ వదినంటే కూడా భయపడుతున్నాడు. అమ్మా, ఇంకా ఆపుదావా? అసలే నాన్నకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి ఏమవుతుందో అని నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వు టాబ్లెట్ తీసుకురాకుండా ఇలా సూటిపోటి మాటలంటావా? నా పసుపు తాడు చాలా గట్టిదిరా, అంత త్వరగా తెగిపోదు. ఏయ్ తిరుపతి, నా తమ్ముడు కూతురు శివపార్వతి, దాని అంతు చూడాలనుకున్నా. కానీ అంత చిన్న వయసులో దాన్ని సుమంగలిగా పంపించడం ఇష్టం లేకే ఆగిపోయినాను. ఇదే ఈ మూర్ఖత్వం వల్లే ఈ రోజు మీరు పంచాయతీలో నిలబడాల్సి వస్తుంది. ఏమైందత్తయ్యా? మావయ్యని పంచాయతీకి ఎందుకు రమ్మన్నారు? నాకేం అర్థం కావడం లేదు. గౌరీ చావుకి కారణం కట్టుకున్న మొగుడు ప్రదీప్ మాత్రమే కాదమ్మా. వాణ్ణి రెచ్చగొట్టో లేకపోతే వాణ్ణి తప్పుడు మార్గంలోకి పంపించో ఆ పిల్ల ప్రాణాలు తీసుకోవడానికి పరోక్షంగా కూడా మీ మావయ్య కారణమయ్యాడు. ఇప్పుడు శివ పోలీస్ కేసు పెట్టకుండా పంచాయతీలో నిలబెట్టి ఆ గంగ చేత శిక్ష వేయిస్తుంది. అసలు అది పోలీస్ ఆఫీసరా
లేకపోతే ఊర్లో దందాలు చేసే రౌడీ ఆఫీసరా. మీరు చాలా ఏళ్లుగా ప్రజల్ని పంచాయతీకి ఇచ్చి తీర్పిచ్చుకుంటూ వచ్చారు, కానీ ఎవ్వరికీ న్యాయం జరగలేదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా పంచాయతీలో నిలబెట్టే టైం వచ్చిందంటే న్యాయం జరుగుతున్నట్టే కదా. చేస్తున్న దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవించబోతున్నారన్నమాట. షట్ అప్. రేయ్, చేసిన పాపాలు ఏదో ఒక రోజు పండకపోవు. ఈ రోజు మీ నాన్న వంతొచ్చింది. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక ఆడపిల్ల అర్ధాంతరంగా ఆయుష్ ముగించేసుకుందంటే దానికి కారణం నిన్ను కన్న తండ్రే అని సిగ్గుపడాల్సింది పోయి ఆవేశపడుతున్నావా? ఏంటి నాన్న, అమ్మ కూడా అలా మాట్లాడుతుంది? అవకాశం వచ్చినప్పుడు అరవడం, అట్లాంటిదేమీ లేనప్పుడు నోరు మూసుకుని ఉండడం, ఇదంతా అలవాటే. నా బాధంతా శిక్ష వేస్తారని కాదు, ఆ గంగ కుర్చీలో కూర్చుని నన్ను ఒక దోషిలా చేసి ఊరందరి ముందు నా పరువు తీసి నన్ను శిక్షిస్తే